దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రధాని మోదీ పాలనలో దళిత గిరిజనులపై దాడులు పెరిగాయన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీహార్లో మహా గఠబంధన్ సర్కార్ ఏర్పడితే వెనుకబడిన వర్గాలకు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పాట్నా సిడబ్ల్యూసీ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణకు ఆమోదం తెలిపారు కాంగ్రెస్ నేతలు. ప్రధాని మోదీ పాలనలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశాల్లో పార్టీ ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు. బీహార్లో ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ లిస్టులో భారీ అవకతవకలు జరిగాయన్నారు. బీజేపీ ఈసీ కుమ్మక్కై లక్షలాది ఓట్లను అక్రమంగా తొలగించారని ఆరోపించారు. విపక్ష నేత రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రతో ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు ఖర్గే. जब हमारे वोटर लिस्ट से आधिकारिक रूप से छेड़छाड़ किया जा रहा है तो आवश्यक है कि हम लोकतंत्र की जननी बिहार में अपनी एक्सटेंडेड सीडब्ल्यूसी की मीटिंग आयोजित करके इस देश के लोकतंत्र और संविधान को बचाए रखने के अपनी प्रतिज्ञा को पुनः दोहरा रहे हैं. ప్రధాని మోదీ ఎవరినైతే మిత్రులను పొగిడారో వారే భారత్ను సంక్షోభాల్లోకి నెడుతున్నారన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. దేశాన్ని చుట్టుముట్టిన అంతర్జాతీయ సమస్యలకు మోదీ ప్రభుత్వం దౌత్యపరమైన వైఫల్యాలే కారణమన్నారు. ఎన్డీఏ సర్కారులో భాగస్వామిగా ఉన్న సీఎంగా నితీష్ కుమార్ బీహార్కు సాధించిందేమీ లేదన్నారు. బీహార్లో మహాగఠబంధన్ గెలిస్తే దళిత గిరిజన వర్గాలకు మేలు జరుగుతుందన్నారు ఖర్గే. हमें ऐसे जातियों को ऊपर उठाना है जो पिछड़े हैं, अति पिछड़े हैं, दलित है, माइनॉरिटीज के हैं. बहुत से समाज आज सभी नेताओं ने ये ठान लिया है कि 10 पॉइंट प्रोग्राम हमारी सरकार आने के बाद हम इसको इम्प्लीमेंट करेंगे. ప్రధాని మోదీ పాలనలో అణగారిన వర్గాల ప్రజలపై దాడులు పెరిగాయన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. పాట్నాలో జరిగిన అత్యంత వెనుకబడిన వర్గాల న్యాయ సంకల్ప సభకు హాజరయ్యారు. మహాగఠబంధన్ నేతలతో కలిసి అణగారిన వర్గాల అభివృద్ధికి 10 పాయింట్ ఫార్ములాతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో దళిత గిరిజన మైనారిటీలకు రక్షణ లేదన్నారు. కులగణనతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు రాహుల్. आप लोगों से पूछ के, आपके नेताओं से पूछ के, ईबीसी वर्ग के लोगों से पूछ के, महिलाओं से, स्टूडेंट से, इन सब से पूछकर हमने ये डेवलप किया है. मैं आपको कह रहा हूं कि ये गारंटी है, ये होगा. हमारा लक्ष्य है कि बिहार में अति पिछड़ा वर्ग हो, दलित वर्ग हो, पिछड़ा वर्ग हो, सबको सही भागीदारी मिलनी चाहिए. కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సిడబ్ల్యూసీ తీర్మానించిందన్నారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. పాట్నా సిడబ్ల్యూసీ సమావేశంలోని ముఖ్యాంశాలను వివరించారు. 3 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఓటు చోరీపై జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్టు చెప్పారు. అలాగే సిగ్నేచర్ క్యాంపెయిన్ అక్టోబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. వీలైనంత త్వరగా డీసీసీ, బ్లాక్, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు కేసీ. September 15 to October 15, we planned a massive signature campaign. 5 crore people will sign the paper demanding, asking 5 questions to the Election Commission of India. The signature campaign is already going on. In the end of the October, we will submit to the Election Commission of India this 5 crore signature demanding answer from the Election Commission of India. బీజేపీ ఈసీ ఓట్ చోరీపై ప్రజలకు ఇప్పుడిప్పుడే నిజాలు తెలుస్తున్నాయన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. ఇప్పటికే ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం అక్రమాలు కొన్నింటిని బయటపెట్టారని చెప్పారు. త్వరలోనే ఓట్ చోరీపై హైడ్రోజన్ బాంబు లాంటి ఆధారాలు రిలీజ్ చేస్తామన్నారు జైరాం రమేష్. मिनी हाइड्रोजन बॉम्ब, यूरेनियम बॉम्ब, प्लूटोनियम बॉम्ब, अलग अलग बॉम्ब फोड़ने वाले हैं अलग अलग जगहों में. ये शुरुआत है. कर्नाटक के महादेवपुरा और आनंद से जुड़े हुए जो खुलासे हुए हैं ये एक शुरुआत है. और वोट चोरी अभियान के बारे में इस प्रस्ताव में काफ़ी लंबा जिक्र है. బీహార్లో ఎస్ఐఆర్ ఓటు చోరీని ఖండిస్తూ తీర్మానం చేసింది సిడబ్ల్యూసీ. అలాగే అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలతో జరిగిన నష్టంపై విచారం వ్యక్తం చేసింది. భారత విదేశాంగ విధానం, ట్రేడ్ వార్, గాజాలో విధ్వంసాన్ని ఖండిస్తూ తీర్మానాలు చేసింది సిడబ్ల్యూసీ.